మామూలు మనిషికి రోగం వస్తే గరీబోడవుతాడు. గరీబోడికి రోగం వస్తే ఏకంగా పైకే పోతాడు. అవును మరి, గోలితో పోయే బీమారి బతుకునంతా బండబారుస్తుంటే దవాఖానాకెళ్లడం అంటే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఈ దాఖలాలు మన కళ్ల ముందే కనిపిస్తుంటే దేశంలో ప్రజారోగ్యం మాత్రం ప్రశ్నార్థకం అవుతోంది. మాయదారి రోగం వచ్చి దాచిపెట్టుకున్నదంతా దోచుకుపోతుంటే సర్కారోడు మాత్రం దొంగ చేతికి తాళాలిచ్చి సినిమా చూస్తున్నాడు. ఆ గ్యాప్లో ఇక్కడ జీవితాలకు జీవితాలే ఖర్చయిపోతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మాట చెప్పిన మహానుభావుడెవరో కానీ ఆయన కాళ్లకు మొక్కి తీరాల్సిందే. ఆ పరమ సూత్రం ఇప్పటి కాలానికైతే కరెక్ట్గా సూట్ అయ్యేలా ఉంది. ఆరోగ్యం గతి తప్పిందంటే ఆ తర్వాత బతికున్న ప్లాట్ఫామే గతవుతుందని స్వయాన ప్రపంచ ఆరోగ్య సంస్థే సెలవిచ్చింది. సంపాదించే ప్రతి రూపాయి దవాఖానా బిల్లులకే కట్టేసి తర్వాత బికార్లుగా మిగిలిపోయిన జనం ఇండియాలో 70% మంది ఉన్నట్లు WHO లెక్కగట్టింది. శ్రీలంక లాంటి చిన్న చిన్న దేశాలే ఇక్కడ బెటర్గా కనిపిస్తున్నాయంటూ దెప్పి పొడిచింది కూడా. ఈ రిపోర్ట్లో దిమ్మదిరిగిపోయే నిజాలు బోలెడన్ని. కేవలం 10% మందికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్, అందులోనూ చాలినంత బీమా దొరికేది అతి కొద్ది మందికే. జబ్బున పడి దాని నుంచి కోలుకునేలోగా వార్షికాదాయంలో సగం కంటే ఎక్కువ ఆసుపత్రికే ధారపోసే దౌర్భాగ్యం ఇండియాలోనే కనిపిస్తుంది. ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి అప్పు చేయడమో ఆస్తులు అమ్ముకోవడమో తప్పని అభాగ్యుల సంఖ్య ఇండియాలో 40% పైమాటే. ఆసుపత్రి ఖర్చుల కారణంగానే దారిద్ర్య రేఖకు దిగువకు జారిపోయిన ఇండియన్ల సంఖ్య 4 కోట్ల మంది. ఈ లెక్కల గొడవను కాసేపు పక్కన పెట్టేద్దాం. మన జేబుల్ని ఖాళీ చేసే ఈ జబ్బులకు చవకైన వైద్యం ఎందుకు దొరకటం లేదన్న సంగతిని ఆరా తీద్దాం. ఆరోగ్య రంగంలో కార్పొరేట్ దందా మొదలైనప్పటి నుంచే జనారోగ్యం జబ్బున పడిందా? ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం కంటే దోపిడీయే సజావుగా జరుగుతోందా? కాస్త అతిశయోక్తిగా అనిపించినా జరుగుతోంది మాత్రం ఇదే తంతు. నిన్న మొన్న జడలు విప్పిన డెంగీ మహమ్మారి ప్రైవేట్ ఆసుపత్రులకు కాసులు కురిపిస్తున్న చందాన్ని మన రాష్ట్ర ఆరోగ్య మంత్రి గారే విడమర్చి చెప్పుకున్నారు. You inspect all the corporate hospitals, inspect all the cases of dengue cases. అంటే dengue అంటే suspected cases, positive cases అన్ని. What is the protocol? What is the treatment that they have followed? ఇవన్నీ చూసి జాగ్రత్తగా అసెస్ చేయండి. పానిక్లో ఏమవుతుందంటే ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ పేషెంట్కు ప్లేట్లెట్ తగ్గిందంటాను, ప్లేట్లెట్ తగ్గిందా అంటే వీడు పోయి పేషెంట్ అడుగుతున్నాడు ప్లేట్లెట్ ఎక్కించమని. ఓకే రైట్, పేషెంట్ అడిగినా కూడా ప్లేట్లెట్ ఎక్కిస్తే నీకు ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకు వై ఆర్ యూ ఛార్జింగ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్? డెంగీ జ్వరాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తోసేయాలన్న డిమాండ్ కూడా ఇదే అదనుగా ప్రభుత్వం ఓకే చేసింది. కానీ సోకింది డెంగీనా కాదా అన్న నిర్ధారణ కోసమే 16.5 ప్రాథమిక పరీక్షలు కంపల్సరీ అవుతాయి. వాటికయ్యే బిల్లులన్నీ పేషెంటే చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక్కడ లాభపడేది కూడా కార్పొరేట్ దవాఖానాలే. పడిపోని ప్లేట్లెట్లను రక్తంలోకి ఎక్కించినట్లు బిల్లులు క్రియేట్ అయితే వాటి కోసం ఆరోగ్యశ్రీ నిధులు ఉండనే ఉన్నాయి. పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం చేసినట్లు నటించి ఆ నటనకు బిల్లులు రాసిచ్చిన ఆనవాళ్లు కూడా మన దగ్గరే ఉన్నాయి. మెడికల్ షాపుల్లో జరిగే దోపిడీ ఇంకో తరహా. పారాసిటమాల్ గోళీల్నే రకరకాల అట్టముక్కల్లో చుట్టేసి పేర్లు మార్చి మార్కెటింగ్ చేసుకునే ఫార్మా కంపెనీలు జనం జేబులకు చిల్లులు పెట్టేస్తున్నాయి. గిఫ్ట్ వోచర్లు, కమిషన్లు గిట్టుబాటయ్యే మందు కంపెనీలకే డాక్టర్లు గులాంగిరీ చేయడం, కొన్ని ప్రత్యేకమైన మందుల్ని మాత్రమే ప్రిస్క్రిప్షన్లో రాసివ్వడం, ఇవన్నీ మనం చూస్తున్న చోద్యాలే. మెడికల్ షాపుల్లో 100,000 పోసి మందు బిళ్లలు కొనే మధ్యతరగతి జీవుడే వీటికంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరోగ్య బీమా ఎంతమందిని ఆదుకుంటోందన్నది ఇక్కడ ఇంకో ప్రశ్న. అబో మిడిల్ క్లాస్ జనానికి మాత్రమే జేబుల్లో మెడికల్ ఇన్సూరెన్స్ కార్డులు కనిపిస్తాయి. ఆ బీమా పరిధిలో ఉండే జబ్బులు వస్తేనే పేషెంట్కు ఉపశమనం, లేకపోతే డిశ్చార్జీ సమయంలో గుండెపోటు ఖాయం.
మెడిక్లెయిమ్ అనేది ఒక పై ధీమాయే తప్ప బీమా కానే కాదు. 1000 మంది ప్రీమియం కడితే క్లెయిమ్ చేసుకున్న వాళ్లను వేళ్ల మీదనే లెక్క పెట్టొచ్చు. చివరాఖరకు పైసలన్నీ ఆరోగ్య బీమా కంపెనీ అకౌంట్లలోనే మగ్గిపోతున్నట్లు లెక్కలున్నాయి. గ్రామీణ భారతంలో 30% మంది జనం జబ్బు సోకి మంచాన పడ్డా ఆసుపత్రికి వెళ్లే అలవాటును మర్చిపోయారంటే ఆసుపత్రి ఖర్చులంటే వాళ్లకున్న భయం ఎంతో అర్థమవుతుంది. రూరల్ హెల్త్ కేర్ ఎంత పటిష్టంగా అమలవుతోందో ఇక్కడే తెలుస్తోంది. ఘనమైన మన సర్కార్లకు ఇదొక సూటి పోటు. ఇప్పటికైనా అవి మేలుకుంటాయో లేదో తెలియదు. హెల్త్ కేర్ ఖర్చుల్ని చెల్లించడం అన్నది నానాటికి భారమైపోతోందంటూ మన ప్లానింగ్ కమిషన్ భోరును ఏడుస్తోంది. మూలకు పడిపోయిన ప్రాథమిక వైద్య సేవలే ఈ వాదనకు మచ్చుతునకలు. మన అంబులెన్స్ల కుయ్యులు ఇప్పుడు కుయ్యో మరో అంటున్న విషాదగాథ విప్పి చెప్పుకోవాల్సిందే. 108 సంగతి పక్కన పెట్టి 104 ఒక్కసారి డయల్ చేసి చూడండి, ఏమొచ్చింది సమాధానం? జనం జ్ఞాపకాల్లో నుంచి ఆ నెంబర్ని శాశ్వతంగా తుడిచేసిన ఘనత మన ప్రభుత్వానిదే. ఒక చిన్న వ్యాన్, ఇందులో డ్రైవర్తో పాటు ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక పారామెడిక్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేవాళ్లు. మొత్తం 400 మొబైల్ క్లినిక్లు ప్రతి నెల 25,000 గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించేవి. మొత్తం 2 కోట్ల మంది పేషెంట్లు, 10 లక్షల మంది గర్భిణీలు ఈ సేవల్ని అందుకున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మన పేద గ్రామీణులకు ఇంత పెద్ద ఎత్తున ప్రాథమిక వైద్య సదుపాయాలను అందించిన మరో సందర్భం ఎక్కడుంది? ఒక్కోసారి ఒకే రోజు ప్రజల నుంచి దాదాపు 50,000 టెలిఫోన్ కాల్స్ వచ్చేవంటే ఈ సర్వీస్ ఎంత గొప్ప ప్రజాదరణ పొందిందో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. 95% ప్రభుత్వమే ఖర్చు భరించే ఈ పథకం అటకెక్కిపోవడానికి కారణం మళ్లీ ఆ ప్రభుత్వమే. డబ్బు ఇవ్వకపోవడంతో సహకారం అందిస్తున్న ప్రైవేట్ సంస్థలు చేతులెత్తేశాయి. ఫలితం జీతాల్లేని సిబ్బంది రోడ్ల మీద పడ్డారు. ఒక మంచి పథకానికి తూట్లు పడ్డ వైనం ఇది. ప్రజారోగ్యం కంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వదగ్గ రంగాలు ప్రభుత్వాలకు ఇంకేముంటాయి? ఆసుపత్రిలో చేరడం అంటే అది ఆర్థిక వైపరీత్యానికి దారితీయడమేనన్న ఫికర్ని మనం ఇంకా ఎన్నాళ్లు భరించాలి? ఒళ్ళు గుల్లైతే ఇల్లు గుల్లేనా? అందుకే అడిగేది అరిచేది దేనికోసం? చిల్లుపడ్డ జేబుకు వైద్యం చేసే డాక్టర్లు కావాలని.